హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మేము చోటుకి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే మా రితిక్ గారి బర్త్డేకి కేక్ కటింగ్కి. రితిక్ ఇక్కడ రితిక్ ఇంకో కొద్దిసేపట్లో పుట్టబోతున్నాడు. సో మేము రితిక్ బర్త్డేకి కేక్ కటింగ్ హైదరాబాద్లో ప్లాన్ చేసాం. ఎక్కడ అనేది కొద్దిసేపట్లో చెప్తాము. రితిక్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓకే, మేము ఇప్పుడు రెడీ అవుతున్నాం అనమాట. స్టార్ట్ అయ్యాక ఒక వీడియోతో కలుద్దాం. ఓ హాయ్ గాయ్స్, ఇప్పుడే మేము కిందకి దిగేసాం. అక్కడ వాళ్ళు వెనకాల రెడీ అయ్యి వస్తున్నారు. సో బిడా ఓహో మేము రెడీగా ఉన్నాం. బర్త్డే బాయ్ కూడా రెడీగా వస్తూ ఉన్నాడు. ఐ థింక్ వచ్చేసాడు. ఓ అంత ముందుకు వస్తావు. ఓకే, మరి వాళ్ళు దాచిపెట్టుకున్నారు. రితిక్ గారు రెడీగా ఉన్నాడు. గెట్ రెడీ. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. ఎక్కడికి ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఎందుకంటే ఎక్కడ కేక్ వస్తాము మాకు కూడా క్లారిటీ లేదు. గెట్ రెడీ గాయ్స్, హీ ఈజ్ కమింగ్. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత మా గ్యాంగ్ కలవడం జరిగింది. వై బికాజ్ హృతిక్ బర్త్డే అనమాట. మా ఉంది తెలుసు కదా, మెయిన్ ముద్దాయి. పల్లెటూరు చాటలు ఎక్కువ చేస్తాడు. పల్లెటూరు చాటలు నేనే చేసేది. ఈ టైంలో మనం ఊర్లో బయటకు వస్తే ఏమంటారా? అసలు జరగండి. హీఈస్ కమింగ్ వన్స్ అగైన్. కొంచెం హైట్ కనిపిస్తాడు, ఏమనుకోకండి. ఓకే, మరి మేము రెడీ అవ్వబోతున్నాము. గెట్ రెడీ. మేము కొంచెం ఎక్కువ మంది ఉండడంతో బండి అడ్జస్ట్ కాలేదు. బండి అడ్జస్ట్ కోసం చాలా ట్రై చేసాము. వాడు ఈ నడుగు చెప్తాడు. ఏం చేసినారు వాడు? అది ఆడు వాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఎందుకంటే ఈరోజు రితిక్ గారి బర్త్డే. సో ఎనీవే, ఈరోజు మన బర్త్డే వల్ల వాడిని వదిలేసిన, కానీ దొరుకుతాడు. ఈ వీడియో వాడు చూస్తాడు. చూసుకుందాం. ఒక లారీ సౌండ్ అది, కానీ అది స్కూటీని. మా కోసం ఇంకో వ్యక్తి వస్తున్నాడు అనమాట. బండి లేదని చెప్పిన వెంటనే మేఘాల మీద వస్తున్నాడు. అతడి రాక మాకు ఎంతో సంతోషం. అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అనమాట. చూద్దాం. ఈడు దొంగ నా కొడుకు. ఏమని దొంగ నా కొడుకుడు. ఈడు చెప్పకుండా పని చేసి దెంగిండు టూటీ. నీకెడుపు వచ్చింది. అరే నువ్వు ఎందుకు పని చేస్తావురా? మేమేదో బర్త్డే కాదు, మేము బర్త్డేకి వచ్చినట్టు లేదు, ఏదో గెట్ టుగెదర్ అంటే. సాయిగాడు కాకుండా ఒక మెయిన్ క్యాండిడేట్ పురుగు అనమాట. పురుగు నింటే చెప్పేది. చెప్పాను కదా ఒక పర్సన్ వస్తాడని. హీఈస్ ద వన్. ఓకే, ఇక్కడ నుంచి మేము రెడీ అవుతున్నాం. గో టు హైటెక్ సిటీ. ఇప్పుడు కూల్ కేక్ నువ్వు మా అనికి ఎంతో పోరాడుతున్నాడు. కూల్ కేక్ కాస్త. ఓకే, మరి కేక్ కట్ చేయడానికి వచ్చాం. బర్త్డే బాయ్ ఏ కట్రా రితిక్. కేక్ అయితే బాగానే ఉంది. మా గ్యాంగ్ కూడా రెడీగా ఉంది. బిడ్డా మనం వద్దాం లేట. ఓకే, మరి కేక్ రెడీ. ఓకే, మరి అది ఓకే, మరి ఓపెన్ చేసి దివాకర్ ఏదో ఒకటి చేస్తా నేను. పుసుకు. ఓకే, ఒక నిమిషం. ఇట్లా
మరి ఈడ కొట్టే తీసువే అని ఇచ్చినాడు. ఏందో ఒక చేతి సార్ రెడీ కదా లేదు మొత్తం తీసేద్దాం రా ఇది అప్పుడు అదే నేను కవర్ చేయడానికి రెడీ ఉన్నా. కానీ ఒక్కదానికి ముగ్గురు కూర్చో పోయేంగుతారు ఇది నీకు అప్పుడే ఇట్లా ఆపోజిట్ ఇట్లా అన్న అది ఇట్లా నాలా ఇట్లా కట్ చేయి నీదే కేకు రెడీ ఒక్క నిమిషం ఆపు ఐస్ క్రీమ్ రే ఐస్ క్రీమ్ రే ఐస్ క్రీమ్ ఇవ్వండి ఐస్ క్రీమ్ నా కాడికి రా చెప్తా ఏ రైడు నాకేంద్ర ఇది ఎత్తికి తీయరదే బర్త్డే ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. కమాన్ బిడ్డ అన్న కేక్ కేక్ వచ్చి కేక్ ఎట్టాను మళ్ళీ అమ్మకు ముక్కి వచ్చి ఫోటో హలో 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 ఫోటోలు తీరా వాళ్ళకి మనమే వికాల్సింది వచ్చింది కేకును. ఫోటో తీసినారా మేము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కేక్ కట్ చేసాము. యాజ్ పర్ దిలీప్ అన్న రూల్ ప్రకారం కస్టమర్ స్టేట్ బ్యాంక్ తో వచ్చాడు కాబట్టి డౌన్ పేమెంట్ తో తీసుకోడు కాబట్టి మనం అయితే 0 నో కాస్ట్ సీఎం అయితే కేక్ తిందాం. రారా రారా కేక్ తీసుకుంటా. ఆల్రెడీ ఐడియా ఉంది రారా వాని బర్త్డే మేము కోసుకునేట్టుంది. వాని బర్త్డేకి మేము కోసుకుని తింటాం. ఇది అనమాట బర్త్డే ట్విస్ట్. నీదేనా బర్త్డే? యాక్చువల్లీ నాదే బర్త్డే. వాని పేరు ఎప్పుడు మొత్తం నాకు ఏందబ్బా వెంకటేశ్వరా తినండబ్బా వేస్ట్ చేయకండబ్బా.
బర్త్డే సందర్భంగా నేను రిజైన్ కొట్టలేదబ్బా. రిజైన్ చేసిన ఏందబ్బా అంటే చెప్పాలి కదబ్బా ఒక మాట. థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. బిస్కెట్ నాకెవరు తినిపించారా? ఏందబ్బా నీకు నువ్వే తినిపించుకోబ్బా. హలో హలో